మన చింతపండు మల్లయ్య గారు. అబ్బో చిన్న చిన్న గొంతు కాదు ఇప్పుడు. ఎందుకంటే నిన్న ఎడిపోయాడు మల్లేశ గారు. మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ వెళ్ళిన సడన్ గా. మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ ఏం రాసో చూద్దాం. అది కూర్చుండా కూర్చుంటాడు. ఇంకా ఈ ముఖాలు తప్ప ఇంకే ముఖాలు ఉండవు మనకు. అయ్యే ముఖాలు కనిపిస్తాయి. ఇంకా అయ్యే బ్యాచ్. సబ్బండ బీసీ కులాల స్వాలంబనే మా మా ధ్యేయం. సబ్బండ బీసీ కులాలు అంటే అలా గౌడ్లు రాడా? మరి గౌడల పైన కుట్ర చేస్తున్న కుట్ర గురించి మాట్లాడవు. టిఆర్పి అధికారంలోకి వస్తే భూమి లేని పేదలకు 2 ఎకరాల భూమి ఇస్తా. ఏడెత్తావు అంటే ఇప్పుడు నువ్వు మలిగాలు అయితే కబ్జాలు చేసి సంపాదిస్తుండో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఆ భూమి ఇస్తావా? ఏ భూమి ఇస్తావు? భూమి లేదని ఆయన అంత అమ్మక తింటాడు. ఎట్టిస్తావు భూములు? కేసీఆర్ 3 ఎకరాలు అన్నా 2 ఎకరాలు అంటుండు. ఎట్టిచ్చేది ఎప్పుడు? పంజాయిడ భూ ఇస్తానికి. రాష్ట్రంలో బీసీ పాలన వస్తేనే అభివృద్ధి సాధ్యం. మన దానికి రెడ్డి పాలన అంటేగా. రేవంత్ రెడ్డి వస్తేనే అధికారం అభివృద్ధి జరుగుతాంటిగా. ఇప్పుడు జరుగుతలేదా? ఆటో డ్రైవర్ల కోసం కొత్త యాప్స్ తీసుకొస్తాం. వారికి మెరుగైన జీవనోపాధి కల్పించే ప్రయత్నం చేస్తాం. అగ్రవర్ణాలు బీసీలను ఓటు బ్యాంక్ గానే చూస్తున్నాయి. చట్టసభల్లో బీసీలకు సముచిత స్థానం దక్కడం లేదు. 42% రిజర్వేషన్లు భిక్ష కాదు, అది బీసీలకు దక్కాల్సిన న్యాయబద్ధమైన హక్కు. పాలమూరులో మల్లన్నతో ఇంటలెక్చువల్స్ ఫోరం ముఖాముఖి. మేధావులు ప్రజలకు మల్లన్న నీ సమాధానాలు చిన్న సమాధానాలు కావు నాయన. పూరంబోకు మల్లన్న కొడితే యూట్యూబ్లో నీయే వస్తాయి. ఏమో మళ్ళీ చెప్పటి జబర్దస్త్గా నడిపిస్తున్నావు కథ. డప్పు కొట్టుకోకు. నిన్నోడు దేక్తలేడు. జనాలు సీదరించుకుంటారు. చింతపండు మలిగా అంటే ఇవ ముఖం మీద ఉంచుతామని రమ్మని అంటారు. అధికారం బీసీ అంటాను. అధికారం రేట్లకి ఇచ్చింది నువ్వేనా? 119 నియోజకవర్గాల్లో బీసీలు నిలబెడతా. ఫార్వర్డ్ బ్లాక్ అవుతుంది. పీకి పోయి అలా సంకన అవుతుంది. ఉచ్చలు అవుతుంది. ఎమ్మెల్సీ పని తెచ్చుకుంటుంది. ఈ రోజు కూడా నువ్వు అనుభవించే ఎమ్మెల్సీ చింతపండు మలేసి కాంగ్రెస్ పార్టీ ఎంగిల్ మెచ్చుకులే. ఈ సిగ్గిలేకపాయని ఈ సిగ్గి దగ్గర ముఖం పాడుగా ఇంకా సౌట ఇంత సౌటజో చెప్తావు. జర్రన దమ్మున మడలు మడలే. అన్ని సౌటజోలు చెప్తా. అర్రబాయ్ ఒక్కడన్నా మడడు చక్కగా. మన మట్టి, మన రక్తం, మన తెలంగాణ. అందుకేనా బీఆర్ నాయుడు సంకనాకి టీవీ పైల సంకనాకి బీఆర్ నాయుడు పైలతో టీవీ పెట్టుకొని తెలంగాణ పైన విషయం చెప్పి కేసీఆర్ పైన విషయం చెప్పింది. అందుకే మన రక్తి మన రక్తం అప్పుడు గుర్తు రాలే. బీఆర్ నాయుడు సంకనాకి ప్రజలు తెచ్చుకొని బతికినాడు. అస్సలు తెలంగాణ బాధ అంటే తెలియదు. ఆందోళన వచ్చాడు ఆయన వేరే నువ్వు ఉనిదేరు రాష్ట్రం ఉనిదేరు. అబ్బా ఇంకా చూడరా నువ్వేం చేస్తున్నావు? అన్యాయాలు అమ్ముకున్న చీకట్లో తలదాచుకున్నావా? నిజాలను నిగ్గుతేల్చే ఉద్యమంలో పాల్గొనలేవా? అందుకే పాల్గొన్నా. నిజాలను నిక్కచ్చిగా నిజాయితీగా ధైర్యంగా చెప్పగలుగుతున్నారా బ్రోకర్ మలిగాడని? నువ్వు ఒక బ్రోకర్ అని నిజాయితీ చెప్తున్నా. ఏమన్నా మలేష్ కట్ట చెప్పినా? ఆధిపత్యం అహంకారం పెరవేసుకుని నిర్బంధంలో నలిగిపోతున్నావా? నువ్వేం చేస్తున్నావు? పేదల బతుకులు బుగ్గిపాలవుతున్నా నీకేం పట్టింపు లేనట్టుగా మౌనంగా ఉన్నావా? అందుకే లేకుండా ప్రజల తరఫున ప్రశ్నిస్తా ఉన్నా. నీలాంటి బ్రోకర్ నా కొడుకుల బ్రోకర్ పనులని బయట పెడతా ఉన్నా. నాకు బాగున్నాయి. ఇలా మంచి రాసిండు. దేశంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు రోజు రోజుకి పెరుగుతున్నా నిలువరించలేవా? ఈ సంఘంలో సమాజంలో తల ఎత్తుకొని బతకాలంటే నీతి నిజాయితీ దారుల వెంట పరిగెత్తాలి. నువ్వేం చేస్తున్నావు? ఆ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఇంకా వివక్ష చూపిస్తుంది. అగ్రవర్ణ రాజకీయ పెత్తనం సబ్బండ కులాలను మోసం చేస్తుంది. స్వాతంత్రం వచ్చిన సంబరాలు చేసుకునే దేశంలో బడుగు బలహీన వర్గాలు ప్రజలు ఇంకా ఆర్థిక సంక్షోభంలో నలిగిపోతుంటే నువ్వేం చేస్తున్నావు? మందుచ్చదాగి బ్లాక్ మెయిల్ చేసి బెదిరించుకొని కోర్టు సంపాదించి ఫార్చునర్ రేంజ్ రోవర్ కారాలు తిరుగుతా అన్నా. అయ్యో ఎవరైనా నలిగిపోతే నాకేది? ఛాయ పైసలు పిచ్చ అడుక్కున్నా నేను కోర్టులకు ఎదిగినా చాలదా? నీ జాతులకు రాజ్యాధికారం అందించలేవా? నీ జాతులకు కాదు, మునూరు కాపులకు. ఇప్పుడు యనమల రాజ్యం అయిపోయింది, రెడ్డ రాజ్యం అయింది, మునూరు కాపు రాజ్యం రావద్దా? ఎక్కడన్నా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇద్దాము ముఖ్యమంత్రి పదవిని చెప్పే దమ్ముడు చెప్పు. బీసీ ఏలో ఉన్న అనగారిన బీసీలకు ఒక్కరికైనా మీ ముఖ్యమంత్రి పదవి ఇద్దాం. నేను ఉండను, నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు. ఇప్పుడు కేసీఆర్ పట్ల కేసీఆర్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి,
మల్లిగాని వల్ల మల్లిగాడు ముఖ్యమంత్రి, ఇక నిన్ను ముఖ్యమంత్రి చేస్తానికి అంటారుగా. మేము అగ్రకులాలలో మమ్మల్ని ఓసీలలో చేర్చాలి అని చెప్పేసి తీర్మానం మల్లిగాడు ఓయిలో తిరిగిండు. అసలు బ్యాచ్ నువ్వు ఇలా బీసీ అంటాను, మరి దొంగ బీసీ లెక్క చూస్తారు జనాలు నిన్ను. ఒకవేళ నిజంగా బీసీ లెక్క అంటే నేను ఒకటే చెప్తాను, ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో ఎవరినైనా ముఖ్యమంత్రి చేస్తా నేనుండను అని చెప్తే చాలు. నేనుండను, నువ్వు ఒక్కరివే. అవసరం మునుగు కాపులో వేరే వాళ్ళు కూడా పెట్టినా ఓకే, మాకు నేనుండను అని ప్రమాణం చేసి మనం తినాలి. మళ్ళీ అల్ల కూడా తప్పుతావు. ఎన్ని తప్పలేదు, బీజేపీ తప్పలేదా, కాంగ్రెస్ తప్పలేదా, బీఆర్ఎస్ తప్పలేదా, నవనిర్మాణం తప్పలేదా, ఇది తప్పలేదు. ఇక లెక్క తప్పుడు కదా ఇప్పుడు చెప్తే, నీ లెక్క నేను చెప్పలేను. సో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని ప్రజలను గమనిస్తున్నారు. సో దయచేసి వాస్తవాలు గ్రహించండి, ఎప్పటికప్పుడు నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీని బీసీల పైకి బీసీలనే ఎగదోస్తాం, అది మనం గమనించాలి. ఇప్పుడు కొండా సురేఖ విషయంలో 93% మంది నిజమని నమ్ముతారు. రేవంత్ అన్న కుట్రలు చేస్తుండు, కొండా సురేఖ మంత్రి పదవి ఇస్తారు, కానీ 93% జనాలు నమ్ముతారు రేవంత్ అన్న.